బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా సార్ సమాజంలో, వాళ్ళు పూర్గా ఉంటారు చదువులో అండ్ అల్లరి ఎక్కువ చేస్తారు అని చెప్పేసి. సో అటువంటి సిస్టమ్ లేకుండా ఇక మీదట యూ సిట్టింగ్ అనే ఒక ప్రపోజల్ తీసుకొస్తూ ఉన్నారు సార్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. తరగతి గదుల్లో కొత్త తరహా బెంచీల ఏర్పాటు, మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలల్లో వినూత్న ప్రయోగం సార్. ఈ ప్రయోగం మీద మీ కామెంట్, ఎందుకంటే మీరు కూడా ప్రొఫెసర్ కదా. చాలా ఇన్నోవేటివ్ ప్రయత్నం అది, నిజంగా అప్రిషియేట్ చేయాలి కలెక్టర్ను. సో కలెక్టర్స్ ఇంత క్రియేటివ్గా ఉంటే సమాజానికి చాలా ఉపయోగం. బ్యూరోక్రాటిక్గా ఫైళ్ళలోనే తల మునకలై పొలిటికల్ లీడర్లతో రోజు ఇంటరాక్షన్తో సమయం వృధా చేసుకోకుండా బయట సమాజంలో జరుగుతున్న దాన్ని పరిశీలించి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం ఎప్పుడు అది చాలా వెరీ వెరీ అప్రిషియబుల్ యాక్ట్. ఎందుకంటే నేను కూడా చూశాను అది వార్త. అది ఏంటంటే స్తనార్తి శ్రీకుట్టన్ అని మలయాళం సినిమాలో, నా గుర్తున్న 2022లో వచ్చింది అనుకుంటాను ఈ సినిమా. సో ఈ సినిమాలో చాలా ఇన్నోవేటివ్ సినిమా అంటే ఇట్లుండాలి, సినిమాలలో రప్పరప్ప కాదు కదా. సో ఈ రప్పరప్ప గోల కన్నా సినిమాలంటే ఒక సందేశం, సమాజంపై ఒక బలమైన ముద్ర, సమాజంలో ఒక సానుకూల మార్పులకు ఒక చోదక శక్తిగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ సినిమాలు ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ వరకు పరిమితం అవడమే తప్ప అనుకుంటే ఇప్పుడు అదొక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అదొక స్టోరీ. ఈ సినిమాలో దర్శకుడు ఏం చేస్తాడంటే ఒక బ్యాక్ బెంచరు అతనికి తెలివితేటలు లేవు అనుకున్న వ్యక్తిని కాస్త హీరోగా అవుతాడు. అంటే బ్యాక్ బెంచర్లో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి అని. అప్పుడు అందులో ఆ సీటింగ్ను యూ షేప్లో, అంటే మీకు మనకందరికీ తెలుసు తరగతి గది ఎలా ఉంటుంది, లైన్గా ఒకరి తర్వాత ఒక 10 లైన్లు ఇటు 5 లైన్ల 5 వరుసల బెంచ్, అటువైపు 5 వరుసలు లేదా ఇటువైపు 10 వరుసలు అటువైపు 10 వరుసలు ఉంటారు. ఒక 60-70 మంది స్టూడెంట్స్ ఉంటేనైతే టీచరు ఫస్ట్ బెంచ్ ముందట బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి క్లాస్ చెప్తుంటాడు. ఆ చివర్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అసలు క్లాస్ వింటున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా సంబంధమే లేదు. సో అందువల్ల ఇలా కాకుండా యూ షేప్లో అంటే ఇప్పుడు 4 గోడలు ఉంటాయి. బ్లాక్ బోర్డ్ ఒకవైపు ఒక గోడకు ఉంటుంది, అక్కడే మీకు ఆ గోడ వైపే డోర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక 3 వైపులా వాల్ ఆనుకొని బెంచ్ లేయడం, అంటే ఒక యూ షేప్లో వస్తుంది. ఇలా మీకు 3 వాల్స్కు బెంచ్లు ఉంటాయి. టీచర్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే మధ్యలో నిలబడి క్లాస్ చెప్పచ్చు. ఎందుకంటే ఇది దానివల్ల ఏమవుతుంది అంటే మధ్యలో నిలబడి క్లాస్ చెప్పడం వల్ల టీచరు దృష్టి ప్రతి విద్యార్థి మీద పడుతుంది. సో ఏ విద్యార్థి కూడా టీచర్ దృష్టిని తప్పించుకొని వేరే పని చేయలేడు. టీచర్ కూడా స్టూడెంట్ సెంట్రిక్, ఎడ్యుకేషన్లో ఏ మార్పు అయినా స్టూడెంట్ సెంట్రిక్గా ఉండాలి. మన దగ్గర ఏమవుతుందంటే వీఆర్ అబ్సల్యూట్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్. ఒక తరగతి గది ఎలా ఉండాలి అని మన దగ్గర ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ఎప్పుడన్నా అధికారులు ఏమైనా కూర్చొని అసలు ఒక తరగతి గది ఎలా ఉండాలి అని పిల్లల్ని అడిగారా? పోయి తరగతి గది ఎలా ఉండాలి అంటే సివిల్ ఇంజనీర్ నమూనా ఇస్తారు, లేదంటే రొటీన్ నమూనాలు ఉంటాయి, ఇక కడతనే పోతుంటారు. ఒక తరగతి గది ఎలా ఉండాలి, ఒక హాస్పిటల్ వార్డు ఎలా ఉండాలి పేషెంట్ సైకాలజీకి ఎన్నడన్నా రీసెర్చ్ జరుగుతుందా మన దగ్గర? సో అందువల్ల మలయాళం సినిమాలో చూపెట్టిన తర్వాత కేరళ అంతటా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఒరిస్సాలో బెర్హాంపూర్లో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు ఒరిస్సాలో కూడా గ్రాడ్యువల్గా అంతటా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తమిళనాడులోని కొన్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ పంజాబ్ ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంది. అందువల్ల తెలంగాణలో హైదరాబాద్ కలెక్టర్ చాలా పాజిటివ్గా అసలు అందరికన్నా ముందు రియాక్ట్ కావడం అప్రిషియబుల్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనందరికీ తెలుసు బ్యాక్ బెంచర్ అంటే మనం కొంతమంది చెప్పుకుంటుంటారు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు, నేను బ్యాక్ బెంచర్ అని కూడా. కానీ ఎక్కడ మనకు కామన్గా క్లాస్ ఫస్ట్ ఉన్న వాళ్ళు ముందే ఉంటారు, టాప్ ర్యాంకర్స్ అంతా ముందే ఉంటారు. నాకు గుర్తు నాది 10th వరకు ఉన్నది ఫస్ట్ సీటే, ముందు డైరెక్ట్గా ఫస్ట్ రోలో సీటు 4 రోలు ఉండేవి మాది. మిడిల్ రో సెకండ్ రోలో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్ ఉండేది ఆ సీటు. ఎట్లుండేది అప్పుడు అందరూ అలాగే టాప్ ర్యాంకర్స్ అందరినీ మొదటి వరుసలో కూర్చుండబెట్టేవాళ్ళు. బ్యాక్ బెంచ్లో లేట్ అడ్మిషన్ ఉన్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి టాలెంట్ ఉండి 2 పరీక్షలు ముందుకు వస్తే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. కానీ మా అనుభవం ఇప్పుడు చూస్తే వెనక్కు తిరిగి చూస్తే నేను ఈ వార్త చూశాక ఒక 10th క్లాస్లో మా బ్యాక్ బెంచర్లు ఇప్పుడు ఎక్కడున్నారో అని స్టడీ చేశాను. చేస్తే అమెరికాలో ఒక అతను డాక్టర్గా ఉన్నాడు, ఇంకోడు చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు,
మరి వాళ్ళంతా బ్యాక్ బెంచర్లే. సో బ్యాక్ బెంచర్లు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. అంటే మరి బ్యాక్ బెంచర్ సిద్ధాంతం తప్పని తేలిపోయింది కదా. సో అయినా ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మీకు సింగపూర్, ఫిన్లాండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ను ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. అక్కడ ఏమవుతారంటే ప్రత్యేకంగా లేట్ అచీవర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి టీచర్లు ఉంటారు. లేట్ అచీవ్ ఇప్పుడు ఒక క్లాస్లో ఒక మాట చెప్తే కొంతమంది వెరీ షార్ప్ ఉంటారు. క్లాస్లో మాట చెప్పక ముందే ఆన్సర్ కూడా చెప్తుంటారు. కానీ కొంతమందికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తే కూడా మీకు అర్థం కాదు. చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే లాస్ట్ అర్థం కాని పిల్లలంటే చిరాకు పడుతుంటారు. కానీ టీచర్ పని ఏంటి అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఒక ఆఫీసర్ పని ఏంటి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అంటే సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న వ్యక్తికి అందాలని. అంత్యోదయ అలాంటి కార్యక్రమాలు ఎందుకు వచ్చాయి? అట్టడుగున ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పనైనా చేయాలి. ఓ రేషన్ కార్డు ఇవ్వాలి, ఓ ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలి, లేదో వరద సాయం చేయాలి. దాంట్లో గవర్నెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో చెప్పే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది చాలా చాలా కీలకం. ఇక్కడ కూడా టీచర్ దృష్టి ఎలా ఉండాలంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే క్లాసులో చివరి ర్యాంకర్తో నేను కనెక్ట్ కావాలి. ఎడ్యుకేషన్ అనేది అది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కమర్షియలైజేషన్ అయ్యాక, కాంపిటేటివ్ సిస్టమ్ వచ్చాక, ర్యాంకుల గోల్ వచ్చాక, మార్కుల గోల్ వచ్చాక ఏమవుతుంది అంటే టీచర్లు ఏమైనా టాప్ స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. టాప్ స్టూడెంట్స్నే తీసుకొని ఫిల్టరేషన్ మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఫిల్టరేషన్ కాదు, ఎడ్యుకేషన్ ఇది ఈక్వలైజేషన్. మీరు ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో చూడండి, వాళ్ళ టెక్నిక్ అదే. టాప్ ర్యాంకర్లన్నీ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూనే ఉంటారు. ప్రతి యూనిట్ టెస్ట్లో ఫిల్టర్ చేస్తూ వాళ్ళను టాప్ ర్యాంకర్లందరినీ ఒక సెక్షన్ చేస్తారు. ఇంకా అందులో టాప్ ర్యాంకర్లను తీసుకుపోయి ఇంకో ఐఐటి బ్యాచ్, ఇంకో బ్యాచ్ పేరు పెట్టి దాంట్లో వేస్తారు. అలా ఫిల్టరేషన్ చేస్తూ ప్యూరెస్ట్ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ తీసుకుంటారు. వాళ్లకు స్థానపడతారు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంకులు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతాయి. 1 1 1 2 2 2 3 3 3 అని వస్తుంది కదా. సో ఇది ఎడ్యుకేషన్లో కరెక్ట్ కాదు. మీకు మెడికల్ ప్రిపరేషన్లో కరెక్ట్. మీరు ఆయుర్వేదంలో అనుకోండి, ఇంకా దాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. లోహ వైద్యం, ఆయుర్వేదంలో లోహాలు కూడా వాడతారు. దాంట్లో ఎంత ప్యూరిఫై చేస్తే అంత కంటామినేషన్ ఉండదు. లేకపోతే ఆ లోహాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా కూడా పరిణమిస్తాయి. ప్యూరెస్ట్ ఫామ్కు పట్టుకొస్తే అప్పుడు అది మెడిసికల్ డోస్. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే కదా, మైన్యూట్ డోస్లోకి వెళ్తారు. కానీ ఇది ఆయుర్వేదం, హోమియోపతి కాదు, ఇది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏంటంటే ఈక్వలైజేషన్, నాట్ ఫిల్టరేషన్. ఈక్వలైజేషన్ అంటే ఏంటంటే సమానత్వాన్ని తీసుకురావాలి. ఇది ఎక్కడా మన విద్యారంగంలో లేదు. అందువల్ల మన క్లాస్ రూమ్లు కూడా అలా బ్యూరోక్రాటిక్గా, మనది ఏంటంటే హైరార్కియల్ సిస్టమ్. మన హైరార్కియల్ సిస్టంలో ఏంటంటే భర్తను భార్య ప్రశ్నించకూడదు, తండ్రిని బిడ్డ ప్రశ్నించకూడదు, పెద్ద కులాల వాళ్ళని కింద కులాల వాళ్ళు ప్రశ్నించకూడదు, ధనవంతుని పేదవాడు ప్రశ్నించకూడదు, టీచర్ను పిల్లలు ప్రశ్నించకూడదు. ఇది కదా మన హైరార్కియల్ సొసైటీ. ప్రశ్నించడం అనేది హైరార్కియల్ సొసైటీకి విరుగుడు. అందువల్ల లాస్ట్ స్టూడెంట్ కూడా ఇది స్టేక్ హోల్డర్ కదా, మొదటి స్టూడెంటే కాదు. అందువల్ల ఆ లాస్ట్ స్టూడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఒక క్రియేటివ్ సొల్యూషన్. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు సమస్యకు సృజనాత్మక పరిష్కారం చెప్పాలి. ఈ మధ్య ఒక మాజీ మంత్రి నాకు బ్యూటిఫుల్ ఉదాహరణ చెప్పాడు. ఆయన సర్పంచ్గా ఉన్న రోజుల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళారట. సో మాకు ఒక లైబ్రరీ బిల్డింగ్ కావాలి సార్ అని. కలెక్టర్ వెంటనే ఆ డిఆర్డిఏ వాళ్ళని పిలిచి లైబ్రరీ బిల్డింగ్ కావాలంట వాళ్ళ గ్రామంలో. అంటే లేదు సార్, లైబ్రరీ బిల్డింగ్కి మనకు గ్రాంట్స్ ఎలో చేయదు, ఫండింగ్ ఎలో చేయదు అన్నట్టు. వెంటనే బ్యూరోక్రాటిక్ కలెక్టర్ ఏమంటాడు, లైబ్రరీ బిల్డింగ్ లేదండి, మీకు అందులో ప్రొవిజన్లో లేదు, మేము ఇవ్వలేము అంటాడు. కానీ కలెక్టర్ ఏమన్నాడు, మరి ప్రొవిజన్లో ఏ బిల్డింగ్లు ఉన్నాయని అడిగారట. అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది సార్ అన్నాడు. అయితే గ్రామ పంచాయతీలో ఒక గదిని శాంక్షన్ చేయండి, ఆ గదిలో వాళ్ళు లైబ్రరీ పెట్టుకుంటారు అన్నాడు. అంటే అది అఫీషియల్గా గ్రామ పంచాయతీలో భాగంగా ఒక రూమ్. గ్రామ పంచాయతీ ఆఫీసులో లైబ్రరీ పెట్టకూడదని లేదు కదా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ క్రియేటివ్ సొల్యూషన్. అంటే నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ఐ థింక్ ఆ కలెక్టర్ ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది అంటే నీకు కలెక్టర్ విల్ ఫైండ్ ఎ క్రియేటివ్ సొల్యూషన్. చూడండి ఎంత వండర్ఫుల్ సొల్యూషన్ అనుకున్నాడు. సింపుల్. లేదంటే లేదండి లైబ్రరీ బిల్డింగ్కి అవకాశం లేదు అని చెప్పి పంపించలే.
ఇక్కడ ప్రజలకు లైబ్రరీ కావాలి, మనం ఏం చేద్దాం? సో వితౌట్ రూల్స్ను ఉల్లంఘించకుండా ఒక సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుక్కుందాం. ఆ సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుక్కున్నాడు కలెక్టర్. కనుక్కొని పంచాయతీ ఆఫీస్లో ఇంకో రూమ్ శాంక్షన్ చేసి ఆయన బిల్డింగ్ ఇచ్చాడు. ఇది తెలివితేటలంటే, ఇది కలెక్టర్గా చేయాల్సిన పని ఏంటంటే. సో అది మీరు ఎప్పుడు కూడా మీరు అందువల్ల హైదరాబాద్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎవ్రీ కలెక్టర్ షుడ్ ఫైండ్ క్రియేటివ్ సొల్యూషన్స్. మీకు ఆ ఇన్నోవేటివ్ ఉండాలి. మీకు పాతకాల 50 ఏళ్ళుగా క్లాస్ రూమ్లు అట్లే ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్లు అలా ఉంటాయి. మీరు అమెరికాలో టెక్స్ట్ బుక్ చూడండి ఎంత అందంగా ఉంటాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం 2013లో పిల్లలు టెక్స్ట్ బుక్ పట్టుకొని కూర్చున్నారు రోజంతా. నాకు ఆ టెక్స్ట్ బుక్కే చదవాలనిపించింది. మన దగ్గర టెక్స్ట్ బుక్ చూస్తే చదవాలనిపిస్తుందా? అందంగా ఉండాలి కదా. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. తరగతి గదిలో మీరు అమెరికన్ క్లాస్ రూమ్స్ వెళ్ళండి, టీచర్ ఒక తరగతి గది ఉంటుంది, మ్యాథమెటిక్స్ టీచర్కు ఒక గది, పిల్లలు మారుతూ ఉంటారు, టీచర్లు మారరు. ఎందుకంటే ఆ గదిలో గొప్ప మ్యాథమెటిషియన్ల ఫోటోలు ఉంటాయి, ఆ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫార్ములా వాల్స్ పైన రాసి ఉంటాయి, క్రియేటివ్ పిక్చరైజేషన్ ఉంటుంది వాల్స్ పైన. ఆ స్టూడెంట్కు ఆ తరగతి గదిలోకి ఎంటర్ అవుతూనే ఇది మ్యాథమెటిక్స్ కదా అనిపిస్తుంది. మన దగ్గర అలా ఉందా ఎక్కడన్నా? సో అన్ని తరగతులు ఒకటే. అందువల్ల మనకు ఎప్పుడు కూడా క్రియేటివ్ సొల్యూషన్. నా కూతురు భారతీయ విద్యాభవన్లో చదువుతున్నప్పుడు వర్షం పడితే సాధారణంగా స్కూల్లో ప్రిన్సిపాల్స్ ఏమంటారు? తలుపులు మూసేయండి, వర్షం పడుతుంది, కిటికీలు మూయండి అంటారు. వాళ్ళ ప్రిన్సిపాల్ మైక్లో అనౌన్స్ చేశారట, వర్షం పడుతుంది, చాలా అందంగా ఉంది బయట ప్రకృతి, మీరంతా బయటికి వచ్చి వరండాలోకి వచ్చి వర్షాన్ని చూడండి అని అనౌన్స్ చేశారు. అప్పుడు వాళ్ళు తలుపులన్నీ కిటికీలన్నీ తీసి వరండాలకు వచ్చి దే ఎంజాయ్డ్ రెయిన్. ఇది క్రియేటివిటీ అంటే. లేదు తలుపులు మూసేయండి, కిటికీలు మూయండి, వర్షం పడుతుంది, నీళ్ళు లోపలికి చినుకులు వస్తాయని చెప్తారు మన దగ్గర. సో అందువల్ల హైలీ అప్రిషియబుల్. సో ఇలాంటి ఇన్నోవేషన్లు విద్యారంగంలో చాలా రావాలి.